రారండో రారండి 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 ఈ సమాజమో ఈతి బాధలతో మగ్గుచున్న మన ఆంధ్రభూమిలో అవతరించే మన ఆంధ్రదేశమున రాజశేఖరుడు కన్న తండ్రి అయి రారండి తరలి రారండి ముసలితనముతో కదలలేకను కాయ కష్టములు చేయలేకను కండ్లు గానక ఉన్న వారికి పెన్షనులు ఇచ్చెను పేరుగా అన్నారండి తరలి రారండి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఏలినారు మన ఆంధ్ర రాష్ట్రమును ఆరోగ్యశ్రీ అందించారా పావలా రుణాలు ఇప్పించారా కళ్ళబొల్లి మాటలు తప్ప రారండి తరలి రారండి గుండె జబ్బుతో బాధలు పడుతూ ఆపరేషన్కు డబ్బులు లేక అలమటించే వారిని గాంచెను అసువులు బాసే వారిని గాంచెను ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టెను అందరి బాధలు తీర్చివేసెను రారండి తరలి రారండి దేవతలంతా కూడా ఇక రాజశేఖరుడు ఉంటే మనవల ఎవరు పూజించరని దేవతలంతా సమావేశమై పకడ్బందీగా ప్లాను వేసుకొని ప్రాణాలు తీసిరి పాపిస్టోళ్ళు రారండి తరలి రారండి దేవతలంతా ఒక్కటి అయినా దెయ్యాలంతా పొంచి ఉన్న రాజశేఖరుని మారు పేరుగా జగనన్నను మనకిచ్చి వెళ్ళెను అందరూ కలిసి దీవించండి ముఖ్యమంత్రిగా చెయ్యాలండి రారండి తరలి రారండి మీకు టైం లేదంటారు చాలా ఉంది జగన్ ముఖ్యమంత్రి కావాలా ఎందుకనంటే ఆయన చేసేటువంటి పథకాలు ఆయన చేసేటువంటి యాత్ర ఆయన చేసినటువంటి పనులు అవన్నీ ఇప్పుడు నేను వస్తే 2000 ఇస్తానన్నాడు ఆయన ఈ లోపలనే చంద్రబాబు ఇంకా 2 నెలలు ఇది ఉందనంగా చంద్రబాబు 2000 చేసిండు అంతకుముందు ఆయన వచ్చినప్పుడు 700 చేస్తాను పింఛన్ అన్నాడు 700 ఆయన చేస్తానంటే 1000 రూపాయలు ఇచ్చిండు ఈయన దేనికోసం ప్రజలకి ఈయన ఇవ్వాలంటే సంవత్సరం క్రితం అన్నా ఇవ్వాలా లేదు ఆయన వచ్చినాకన్నా ఇవ్వాలా అది లేదు ఇంకా నెల ఉందనంగా పెన్షన్ ఇప్పుడు ఇస్తే సరిపోద్దా జగన్ చెప్పినటువంటి పనులు ఈయన చేస్తున్నాడు ఈయన స్వయంగా చేసినవి ఏమి లేవు అందుకని అన్నీ జగన్ చెప్పేవన్నీ అవాతాతలకి నేను వస్తే ఇంకా 3000 ఇస్తానన్నాడు వాళ్ళ ఆరోగ్యాలకి నేను ఇస్తానంటున్నాడు వీళ్ళకి బడికి పంపించండి పిల్లలు వాళ్ళ ఎంత చదువు చదివినా నేను ఉండనన్నాడు వాళ్ళకి లక్షలైనా సరే నేను పెడతానన్నాడు ఆరోగ్యశ్రీ తర్వాత ఇంట్లో బడికి పంపిస్తే మీకు ఒక్కొక్కరికి 15,000 ఇస్తానన్నాడు ఇళ్లలో వాళ్ళకి లక్షలు ఎన్ని లక్షలైన ఆరోగ్యశ్రీ నేను అన్నాడు మీ పిల్లల్ని ఇంజనీర్లని డాక్టర్లను చేసే బాధ్యత నాది అన్నాడు ఇవన్నీ ఆయన ప్రభుత్వం వస్తే అది విషయం కాబట్టి జగన్ రావాలా ఒక్కసారి ఆయనకి ప్రభుత్వం ఒప్పజెప్పి చూడాలా ఎట్ట చేస్తాడో ప్రజలు ఒకసారి చూసి ఆయన ప్రభుత్వం బాగలేకుండా ఉంటే ఆయన్ని మనం తీసేయచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిపోయిండు ఇప్పుడు నేనే అనుకో కళాకారుల పెన్షన్ అప్లై చేస్తే ఇంతవరకు నాకు ఇలా మాట నేను అనేది ఇప్పుడు రుణమాఫీలు అన్నాడు రుణమాఫీలు ఆడ కాకనైపోయా ఒక్కరికి కూడా ఏదో ఒక చేసినా ఆయన వడ్డీకి కూడా సరటం లే కొరవ నిలబడిపోతుంది అక్కడనే కాబట్టి ఇవన్నీ ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే ఏమేమి నిజాలు లేవు అవన్నీ జరగడం లేదు ఏదో చూపిస్తాడట బొమ్మ చూపిస్తాడు వీళ్ళకి దానికి వీళ్ళందరూ ఇదయ్యి ఓట్లు వేస్తారని పోతే ఒకటి న్యాయంగా చెప్పాలా జగన్ కత్తితో పొడిస్తే ఆయనే పొడుచుకున్నాడు సానుభూతి కోసం అని చెప్పా ముఖ్యమంత్రి చెప్పొచ్చట నిన్న ఆయన వాళ్ళ చిన్న ఆయన చనిపోతే ఆయన వాళ్ళోళ్ళే చంపినరు అని అదే నేను అనేది ఇప్పుడు మనిషి మీద అభిప్రాయము అభిమానం ఉంటే ఏం చేయాలా నీకు ఒక దెబ్బ తగిలింది అయ్యా పాపం అయ్యో దెబ్బ తగిలింది అనేటువంటి సానుభూతి చూపాలా అట్ట బాగొట్టి ఆయనే పొడిపించుకున్నాడు అని చెప్తే అది సానుభూతి
నిన్న ఆయన కూడా చనిపోయిండు. అయ్యో పాపం ఇట్లాంటివి జరగకూడదయ్యా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇట్లాంటివి జరగకూడదు, ప్రజల్లో ఇట్లా టోటికి పాల్పడద్దు, ఆయన్ని గొడ్డలతో నరికిండ్రు కదా, చంపిండ్రు కదా, ఇవన్నీ చేయకూడదయ్యా. మనకి ఎందుకు, ఎవరైనా సరే ప్రజలు సానుభూతి పొందాలా, ఓటు తెచ్చుకోవాలా. ఎవడన్నా ఒకడు నా మీదకి వచ్చిండు అనుకో తగువుకి, నన్ను వదిలిపారునుకి నేను పోయి కేసు పెడితే పోలీసు వాళ్ళు నన్ను వేసి వాడిని వదిలిపెడుతుండ్రి. ఏంటంటే ఇది పైనుంచి ఆర్డర్సే కదా దౌర్జన్యం. ఏదైనా పోలీసులు తెలుగుదేశం వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం లేదు, వైసీపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుండ్రు. ఇవన్నీ కూడా చూసి మాకేందంటే ఒకసారి జగన్ పరిపాలన వస్తే చూద్దాం అనేటువంటి కోరిక మాకు. జగన్కే నా ఓటేస్తా. అంటే ఓవరాల్ స్టేట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకుంటున్నాము. ఎందుకు కోరుకుంటున్నామంటే యువకుడు, మంచి ఉన్నత విద్యావంతుడు, ఒక విజన్ ఉన్నటువంటి నేత. ఇప్పుడు చంద్రబాబు గారు నాకు 40 ఏళ్ళు రాజకీయ అనుభవం అంటున్నారు. ఏంది నీ రాజకీయ అనుభవం? మొన్నటిదాకా ప్రత్యేక ప్యాకేజీ అని బీజేపీ వాళ్ళు వెంటబడ్డావు. ప్యాకేజీ అన్నావు. ఎక్కడ పోయింది నీ అనుభవం? జగన్మోహన్ రెడ్డి గారు పాపం 2014 నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన దుర్మార్గులు చేసినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఫిలాసఫీ, ఒకే సిద్ధాంతం, ఒకే మాటకు కట్టుబడి ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం బాగుపడుతుంది, బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పోద్ది, ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పించి ఎలుగెత్తి చాటి పాపం ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆయన ప్రజల్లో ఉన్నాడు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైఎస్ఆర్సీపీ. ఎందుకని వైఎస్ఆర్సీపీ? జగనన్న కోసం ఎంత. ఎందుకని జగన్ అన్న? చంద్రబాబు ఏం చేయలేదు కదా, వచ్చి లాస్ట్ 2 నెలలు 3 నెలలకి మేము అది ఇస్తామంటే ఫస్ట్ 4.5 సంవత్సరం నుంచి ఏం చేయలేదు కదా. లాస్ట్ 3 నెలలకి నేను 2000 పెంచుతాను ఏమీ చేయకుండా. ఆఖరికి కాలేజీలు ఫీజు రింబర్స్మెంట్ కూడా వాళ్ళ కాలేజీ సక్కంగా వేయలేదు. మోహన్ బాబు కూడా కేసు కూడా వేసాడు కదా, అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అని చెప్పాడు. అందుకే జగనన్న వస్తేనే జగనన్న కోసమే ఏదైనా. జగనన్న వచ్చి అన్నీ చూసుకుంటాడు, అన్నీ చేస్తాడు. అంతకుముందు జగనన్న 2000 ఇస్తాను నేను అని చెప్పేసరికి ఈడు లాస్ట్లో 6 నెలలకు ముందు 2000 పెంచాడు పెన్షన్లు. అది అన్న చెప్పకపోతే పెంచాడు కదా. అదే అన్న మాట మీద నిలబడతాడు, నిలబడ్డు 4.5 సంవత్సరం ఏం చేయలేదు. లాస్ట్ 6 నెలల్లో వస్తున్నాడు, 6 నెలల్లో కూడా చేయడు. అదే ఊరినే ప్రజల కాడ పేర్లు తీసుకొని వాళ్ళ ముందు ఒక సింపతి క్రియేట్ చేసేదానికి. అందుకు వాడిని గెలిపి జగన్. ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? జగన్ గెలుస్తుంది. ఎందుకని జగన్? ఒక తడవైన ఛాన్స్ ఇవ్వాలి కదా అతనికి, అందువల్ల. అంటే ఇప్పుడు జగన్ వస్తే పనులన్నీ ఆగిపోతాయి అంటున్నారు కదా. ఏమో వచ్చినప్పుడు కదా, తెలియకుండానే ముందు ఆగిపోతాయి అంటే అది కుదరని మాటలు కదా. ఓకే. అంటే చంద్రబాబు పరిపాలన ఎలా ఉందని 5 సంవత్సరాలు చేశాడా? చేసిండు, చేయకుండా ఎందుకుంటాడు? ఉన్నప్పుడు పదవులో ఉన్నప్పుడు అన్నీ అతను చేస్తాడు కదా. ఇప్పుడు కూడా 1 సంవత్సరం అతను చూస్తే అర్థం అవుతుంది కదా. గెలిచే అవకాశం అందరూ వైసీపీ వస్తుంది అనుకుంటారు. ఎందుకని వైసీపీ? ఎందుకంటే వాళ్ళు చేసే వాళ్ళ నవరత్నాలు ఏదో ప్రకటించారు కదా, బాగున్నాయని అనుకుంటారు. మరి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు రావాలి మరి? వైసీపీ వస్తుందండి, వైసీపీ కదా ఇంకా. అంటే జగన్ రావాలా? జగనే వస్తారు అనుకుంటాను. ఆయన వస్తే చేస్తాడని నమ్మకం? నమ్మకం ఉండబట్టే కదా జనాలు అనుకుంటున్నది. చాలా మంది అంటున్నారు అనుభవం లేదంటున్నారు. అనుభవం ఏం పని చేసేవాడు కావాలి కానీ అనుభవం ఏం పని ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుభవం అన్నారు, ఏం చేశారు అంతే. నెక్స్ట్ మనకు సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? మాకు చంద్రబాబేనండి. ఎందుకని చంద్రబాబు? అతను చేసే పరిపాలన కానీ అన్నీ మాకు నచ్చినాయి. మా రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన చేసే పనులు కానీ డెవలప్ చేయాలంటే చంద్రబాబు నాయుడు వల్ల అవ్వదు. కాబట్టి మాకు నెక్స్ట్ సీఎం చంద్రబాబే కావాలి. అంటే ఈ 5 ఏళ్ళలో ఏమన్నా డెవలప్మెంట్ చేసినట్టు అనిపించింది? చాలా అనిపోయింది, చాలా దక్కలేదు. ఎందుకు చేయలేదంటే ఇప్పుడు రాజధాని ఏం లేదు, అంతా ఎంతో కొన్ని మొదలుపెట్టాడు. నెక్స్ట్ తర్వాత కొన్ని కంపెనీలు ఆల్రెడీ వస్తున్నాయి. ఇతర కానీ వస్తే కంపెనీలు కూడా ఆ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇటువంటివన్నీ చాలా జరుగుతున్నాయి కదా అభివృద్ధి. అంటే వేరే వాళ్ళు వస్తే చేయలేరా? ఖచ్చితంగా చేయలేరు, జరగదే కదా. ఎలా ఉంటుంది ఒకవేళ వాళ్ళు వస్తే? ఏముంది, మళ్ళీ ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోద్ది అంటున్నారు చాలామంది అనుకోవటం. ఇక్కడ ఆత్మకూరు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచావు? చెప్పలేమండి, టైట్గా ఉంది.
బరాబరిగా ఒక 10,000 మెజార్టీ ఏదో ఎవరు గెలిచినా ఒక 10,000 5,000 5,000 నుంచి 10,000 లోపల వస్తుంది మెజార్టీ. మెజారిటీ ఏ పార్టీకి ఉంది? ఇక్కడ ప్రస్తుతానికే వైఎస్ఆర్కే ఉన్నా అనిపిస్తుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? జగనే ఇక్కడ. ఎందుకని జగన్? ఒకసారి మార్చి చూద్దామని. ఎందుకని గవర్నమెంట్ ఎవరు ఏది కరెక్ట్ చేయడం లేదు. కొత్తగా ఎవరైనా వస్తే మనం చేస్తారేమోనని. అది 5 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, నో ప్రాబ్లం. కానీ కొంతమంది బాగుంటున్నారు, కొంతమంది బాగలేదు అంటున్నారు. ఆ పాట అసలు రాకూడదు. బాగుందంటే బాగుండాలి, అందరికీ బాగుండాలి. అది రియల్, అవునా కదా? అది జగన్కి అనుభవం లేదంట. అనుభవం లేదని ప్రతి ఒక్కరికి అనుభవం అనేది ఎప్పుడు రాదు. అది ఎక్స్పీరియన్స్ మీద కూడా వచ్చేది కాదు. అది చేస్తా ఉంటే వస్తూ ఉంటుంది. మాకు జగనే కావాలా. మాకు రైతుకి ఏ పని జగన్ చంద్రబాబు నాయుడు చేయడం లేదు. ఇంతవరకు 4.5 సంవత్సరం పరిపాలనలో ఏం చేయలేదు. మాకు జగన్ కావాలా. జగన్ వస్తే రైతుకైతే ఏదైనా చేస్తారని మాకు అభిమానం. అంటే మహిళలకి ఎక్కువ చేసాడనుక పసుపు కుంకుమ డాక్రా ఏం లేదు, వాటిల్లో ఏం లేదు. అంత అభిమానం ఏం లేదు. ఆయన ఏదో మారిపోతా 1000 రూపాయలు వేసిపోయిండు అంతే. అంతకమైనా మాకేం లేదు. మాకు జగన్ వస్తే ఏం లేదు. ఎక్కడ వచ్చినాయి? రాళ్ళ చెక్ ఇచ్చాడు, మార్చుకోలేదు. ఫస్ట్ 2,000 చెక్ ఇచ్చాడు, మార్చుకున్నారు. అది వాళ్ళకి లోన్ ఇవ్వాల్సి చెల్లి పెట్టుకున్నారు. అది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఆత్మకూరులో సార్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది సార్. ఎందుకని? ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏ పని చేయలేదు సార్. కేవలం గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యత ఇచ్చారు. అభివృద్ధి అనేది ఏం లేదు, మాటల వరకే పరిమితమైంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఒక సంబంధం లేని పద్ధతితో మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. ఈ 4 సంవత్సరాలు బీజేపీ తోటి, మోడీ గారితోటి ఆయన ఎన్నికల పొత్తుతోటి 4 సంవత్సరాలు అధికారం అంతా అనుభవించి మోడీ బాబు జోడి అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పేసి రకరకాల ప్రజలని ఒక దీంట్లోకి తీసుకుపోయి అభివృద్ధి అనేది ఏం చేయలేదు. విభజన హామీలో మనకు పోలవరం, వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజు, విశాఖ రైల్వే జోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయలేదు సార్. కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం అది సాధించడంలో పూర్తిగా విఫలం చెందింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే 40 సంవత్సరాలు మేము అభివృద్ధి 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 2014 ఎన్నికల్లో అధికారం ఇచ్చారు. కానీ ఆయన అనుభవం అంతా అతని సొంత పనులు చక్కదిద్దుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. ఈరోజు రాష్ట్ర ఖజానా బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది సార్. ఉద్యోగ కల్పనలో విఫలమైంది. ఆరోగ్యశ్రీ ఉంది, చాలా వరకు తీసేశారు. తర్వాత విద్యారంగాన్ని కానీ కనీసం మౌలిక సదుపాయాల కల్పనలో కూడా పూర్తిగా విఫలం చెందింది. ఎడ్జ్ చూస్తే వైఎస్ఆర్సీపీకే ఉంది. వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేటప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. మోర్ దాన్ 600 హామీస్ ఇచ్చాడు. ఆ హామీల్లో కనీసం 10 అయినా నెరవేర్చాల. ముఖ్యంగా మెయిన్గా యువత ఏంటంటే చాలా డిస్ప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఏంటంటే వాళ్ళు లక్షల మంది బయటకు వస్తున్నారు అంటే పర్ ఇయర్. వీళ్లకు ఉపాధి అనేది లేదు. ఓన్లీ ఏంటంటే టెంపరీ బేస్ మీద, క్యాజువల్ బేస్ మీద ఈ విధంగా 5,000, 6,000, 8,000 వీళ్ళు ఇస్తున్నారు. అవి ఏంటంటే వీళ్ళ యొక్క అంబిషన్స్ని, వీళ్ళ యొక్క మెయిన్ ఏంటంటే నిరుద్యోగాన్ని, దేన్ని కూడా ఇవి సాటిస్ఫై చేయలేకపోయినాయి. అందువల్ల నిరుద్యోగ యువత ఏంటంటే పెరదారి పట్టడానికి అవకాశాలు ఎక్కువైపోయినాయి. దీనివల్ల ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువైపోయింది. అందులో ఈ ప్రత్యేక హోదా వస్తుందని చెప్పేసి మన యువత కూడా చాలా ఏదో జాబ్స్ వస్తాయని చాలా ఆశలతో ఉండింది. ఎప్పుడైతే ఈ ప్రత్యేక హోదా లేకుండా పోయిందో దానివల్ల ఏంటంటే వీళ్ళకు మాకు ఇంకా ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో రావు, కొత్త రాష్ట్రం ఇది, ఫ్యాక్టరీస్ రావు, ఏం లేవు అనే ఒక దాంట్లోకి ఈ నిరుద్యోగ యువత అంతా వెళ్ళిపోయి డెస్పరేట్ అయిపోయి ఈ చంద్రబాబు నాయుడిని ఎట్టయినా ఈసారి మనం ఇంటికి పంపించాలా, ఇతను వస్తే మనకు జాబులు అనేవి రావు అని యువత డిసైడ్ చేసుకునేది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మైనారిటీలకు ఏంటంటే
ఈ ప్రభుత్వం ఏంటంటే ఏం చేయలే. నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఆత్మకూరు నియోజకవర్గంలో ఇరు పార్టీలు బలంగా ఉంది. వాడు గెలుస్తామని వాడనొచ్చు, వీడు గెలుస్తామని వీడనొచ్చు. కానీ అంత సూక్ష్మంగా జరిగే అవకాశాలు ఏం లేవు. కానీ ఇంకా 10 రోజులు పోతే కానీ తెలియదు ఎంతవరకు ఉంటే ఎన్ని ఎత్తు పల్లవులు అన్నీ తెలుసుకొని కానీ జరగదు. జనసేన ప్రాబల్యం కూడా కొంచెం ఇక్కడ తక్కువే, ఎందుకంటే ఆ కాస్ట్ బలంగా లేదు, అంత ఎంతో ఉండొచ్చు. కానీ కడప, అనంతపురం, తర్వాత నెల్లూరులో కూడా కొంత భాగం, నెల్లూరు టౌను, తర్వాత కావలి బలంగా ఉంటుంది జనసేన. ఇలా అనుకున్న సూక్ష్మంగా ఏం కాదు ఇది. ఆడ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది కావలి మాత్రం బంపర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కావలి ఆడ క్యాండిడేట్ బలమైన వ్యక్తి, అందువల్ల అది విషయం. కావలి మాత్రం డెఫినెట్. నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తే బాగుంది? ఎవరు వచ్చినా ఏంటంటే నేను వస్తానంటాడు. అది వాళ్ళ పొలిటికల్ ప్రభావం ఉంటుంది. కానీ ఎవరు వచ్చినా ఏమి చేసినా రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉండదు. క్లిష్ట పరిస్థితి ఎక్కించాలంటే దానికి సముద్రమే కావాలా. అందరి నుంచి జరిగే అవకాశాలు లేవు. ఇంకా కొరవాయిని వచ్చి చేసేది అవకాశాలు కూడా లేవు. ఇవన్నీ చాలా ఉండే పరిస్థితి. రుణమాపి బాగా ప్రతి ఒక్క స్టేజీలో గొప్పగా చెప్పుకుంటుండు. రుణమాపి అనేది బేసరెత్తకి రుణమాపి చేస్తానండు. బేసరెత్తి రుణమాపికి పోయి దాన్ని కుదించి చేశాడు. అప్పటికి 2 సంవత్సరాలు మేము బిల్లు కట్టకపోతే ఇవాళ దానికి రూపాయికి 2 రూపాయలు అయింది. ఆయన ఎంత ఇచ్చాడు? 3 విడతలు వేసాడు. 5 విడతలు వేసినా 2 లక్షల రూపాయలు వద్ది. మేము వడ్డీ ఎంత కట్టాము? ఒక్కొక్క రైతు వచ్చి 2 లక్షలు వడ్డీ కట్టాము. ఇలా వడ్డీలు పోవాలా మాకు. అది డ్వాక్రా మహిళలకి బేసరెత్తకి రుణమాఫీ చేస్తానండు. వాళ్ళకి ఒక్కొక్క మహిళ బ్యాంకులు కట్టాల్సి ఉంది. 50,000 నుంచి 1,00,000 రూపాయలు కట్టారు వడ్డీ. 50,000 వడ్డీ కట్టారు. ఆయన ఏదో గొప్పలు చెప్పుకుంటూ పసుపు కొనుక్కుంటే 10,000 ఇచ్చాడు. వడ్డీ ఎట్టపోయింది? ఒక్కొక్క మహిళ వచ్చి 50,000 వడ్డీ కట్టారు. ఏది చెప్పినా అదే బాబు వస్తే జాబ్ అన్నాడు, ఇంటికి జాబ్ అన్నాడు, లేకపోతే నీ రోజు ఉద్యోగం అన్నాడు. ఇవాళ ఎంతమందికి ఇచ్చాడు? ఉద్యోగం ఊరికి ఇచ్చాడు? ఎక్కడైనా ఉద్యోగం ఇచ్చాడా? ఏమైనా చేశాడా? ఏదైనా తాత్కాలం బంగాళాలు కట్టిండు. రైతుకి ఏమి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా అద్దానంగా ఉంది. రైతుని అర్థం చేసుకున్నప్పుడు రాష్ట్రం అంతా బాగుంటుంది. రైతు మేలు కొలవాలని ప్రజలను బాగా ఆలోచించి సమస్యలు లేని రాజకీయాన్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఎందుకని వైఎస్ జగన్ ఆయన వస్తేనే బాగుంటుంది. అంటే చేస్తాడని నమ్మకమా? నమ్మకమే. వస్తే చాలా మంది అంటున్నారు కదా అనుభవం లేదు. ఇస్తే ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది. అంటే అనుభవం లేదంటున్నారు. ఇప్పుడు ఎవరికి ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అంత అనుభవం ఏమైనా చేసిండు ఆయన? ఈ 5 ఏళ్లలో చంద్రబాబు పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఇది ప్రభుత్వం మారితేనే బాగుపడుద్ది రాష్ట్రం. అది ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ రావాలా. ఎందుకని జగన్? ఎందుకంటే బాగా చేస్తారు పనులని, ఒక తడుగు చూడాలని అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.